నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం సరూర్ నగర్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం మధు యాష్కిని విమర్శించే స్థాయి టీఆర్ఎస్ కు లేదని హెచ్చరిక హయత్ నగర్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ సైక్ ర్యాలీ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ నగరంలోని కృష్ణానగర్లో నూతన యాక్సిస్ బ్యాంక్ ఏర్పాటు ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మిర్యాలగూడలో రెచ్చిపోయిన దొంగలు 2 షాపుల్లో చోరీ నగదు అపహరణ ధరలు తగ్గించాలని సేవాదల్ ధర్నా నగరంలోని ముషీరాబాద్ లో రాస్తారోకో చేపట్టిన కార్యకర్తలు ఇక డీటెయిల్స్ చూస్తే మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మధు యాష్కి గౌడ్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సరూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామకృష్ణపురంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు మధు యాష్కి గౌడ్ పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మధు యాష్కి గౌడ్ ను విమర్శించే స్థాయి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సబితమ్మ మీద మీకేదో ప్రేమ ఉన్నట్టు, టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచినట్టు మా సబితమ్మ అని మాట్లాడుతున్నారు. మేము కష్టపడి ఇల్లులు తిరిగి అపార్ట్మెంట్లు ఎక్కి మేము గెలిపించినాం సబితా ఇంద్రారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద. మీరు కాదు, మేడం గారు కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీలో వస్తే మీరు ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గురించి మీరు మాట్లాడేది. సబితా ఇంద్రారెడ్డి మా కాంగ్రెస్ పార్టీలో గెలిచింది, మా ఎమ్మెల్యే ఆమె. మీ పార్టీలోకి వచ్చినాక అప్పుడు మంత్రి అయింది. మీరు మాట్లాడేది. మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉండి తీగల కృష్ణారెడ్డికి పనిచేసి సబితా ఇంద్రారెడ్డి ఎన్ని మాట్లాడుతున్నారు మీరు అది మర్చిపోయారా? ఈరోజు మా నాయకుడిని, మా పిసిసి అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం రోజున మా ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గారు ఏదైతే మాటలు అన్నారో ఆ మాటలకు మేము 1000% మేము కట్టుబడి ఉన్నాం. మేము సబితా ఇంద్రారెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం, సబితా ఇంద్రారెడ్డి మా మాటలకు మేము కట్టుబడి ఉన్నాం, నీ మాటకు నువ్వు కట్టుబడి ఉన్నావా అని అడుగుతున్నాం. ఎందుకు అనంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అహర్నిశలు రాత్రనక పగలనక కష్టం చేసి ఈ తెలంగాణ మూమెంట్లో టీఆర్ఎస్ మూమెంట్లో కూడా మహేశ్వరం కాన్స్టిట్యున్సీ నుంచి నీకు 10,000 మెజార్టీ ఇచ్చిరే. అటువంటి కాంగ్రెస్ కన్నతల్లిని రొమ్ము గుద్దు నువ్వు ఓన్లీ నీ ఆస్తులు కాపాడుకోవడం కోసం మరియు నీ మీద ఉన్నటువంటి కేసులు భూగర్భ శాఖలో ఉన్నటువంటి అవినీతి కేసుల గురించి జైలు పోతామని చెప్పి భయపడి నువ్వు మాటలు 1000% మేము ఏకీభవిస్తున్నాం. నీకు చీవునెత్తురుంటే నువ్వు రేపు రాజీనామా చేసి మా కాంగ్రెస్ మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి నువ్వు టీఆర్ఎస్లో పో అని చెప్పేసి నేను సబితా ఇంద్రారెడ్డిని సూటిగా సవాల్ విసురుతున్నా. సబితా ఇంద్రారెడ్డి రేపటి నుంచి నువ్వు మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఏ ఊరికి పోయినా కానీ కాంగ్రెస్ శ్రేణులు అడ్డుపడతారు. నీకు నువ్వు అడ్డుపడి మీ రాజీనామా చేసేంత మటుకు మేము ఊరుకోమని చెప్పేసి ఎక్కడ పోయినా నీ దిష్టి బొమ్మలు తగలబెడతాం, నేను ఏ ఊరికి రానియమని చెప్పి అడుగుతున్నాం. ఎందుకని సబితా ఇంద్రారెడ్డి అభివృద్ధి మాటలో పోయిందనేది జూటకం. ఎందుకు అనంటే ఆమె మీద భూగర్భ శాఖలో కేసుంది, ఆమె జైలు పోతుందని భయంతోన టీఆర్ఎస్ పార్టీలో కుమ్మక్కై మినిస్టర్ పోస్ట్ తీసుకుంది. మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచినావు కదా, నీకు నైతిక విలువలు ఉండి చీవునెత్తురుంటే రేపే రాజీనామా చేయి. మా కాంగ్రెస్ పార్టీ నుంచి మహేశ్వరం నియోజకవర్గం నుంచి మా కాంగ్రెస్ పార్టీ మీద గెలువు, అప్పుడు నువ్వు మినిస్టర్ గారు ముఖ్యమంత్రి పోస్ట్ తీసుకో అని చెప్పేసి మేము సూటిగా సబితా ఇంద్రారెడ్డికి సవాల్ చేస్తున్నాం. మా మిత్రులకు కూడా చేస్తున్నాం. మేము ఊర్లో నీ దిష్టి బొమ్మలు తలబెడతాం, నిన్ను అడ్డుకుంటామని చెప్పేసి సబితా ఇంద్రారెడ్డికి హెచ్చరిస్తూ రాజీనామా చేసేంత వరకు ఈ పోరాటం జరుగుతుంది. మా మిత్రులకు కూడా ఇంకొకసారి అవాకులు చెవాకులు పేరిస్తే రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ దమ్మేందో మహేశ్వరం నియోజకవర్గం వ్యాప్తిగా మా యువ నాయకులు కార్యకర్తలు నాయకులందరూ ఏకమై మేము ధర్నాలు చేస్తామని చెప్పేసి మరి మా నాయకుడు రేవంత్ రెడ్డి వచ్చేటప్పుడు కంపల్సరీ చేస్తాం.
ఇక తెలంగాణ పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా హయత్ నగర్లో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు రేట్లు పెరుగుతున్నాయని హయత్ నగర్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు పేదల నడ్డి విరుస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి పెరిగిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. రథసారథి యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెట్రోల్ డీజిల్ ధరలపై నిరసన తెలియజేయాల్సింది కదా ఒక పిలుపునియడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు హయత్నగర్ డివిజన్లో మేము ఈరోజు పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీ తీస్తూ ప్రజలకు ఏ విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజలను ఏ విధంగా దోచుకుంటున్నాయో ప్రజలకు తెలియజేయడానికి మేము సైకిల్పై ర్యాలీగా బయలుదేరుతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అయ్యా మీరు పెట్రోల్ డీజిల్పై ట్యాక్సీలు తగ్గించండి. రాష్ట్ర ప్రజలను అటు కేంద్రంలో ఉన్న ప్రజలను యావత్ దేశ ప్రజలను మీరు కాపాడాల్సిన బాధ్యత మీకు ఉన్నదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డీజిల్ పెరగడం వల్ల నిత్యావసర సరుకులు రేట్లు ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. సామాన్య జనాలు వాళ్ళు కొనలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక పక్క గ్యాసు, ఒక పక్క పెట్రోల్ డీజిల్, వీటి వల్ల ఒక కారణమైతే కరోనా అనే మహమ్మారి వల్ల ప్రజలు ఆర్థిక ఇబ్బందులతోటి అతలాకుతలమవుతున్నారని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు తక్షణమే డీజిల్పై పెట్రోల్పై ధరలు తగ్గించి మీ చిత్తశుద్ధిని చాటుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం. హయత్నగర్ డివిజన్ మొత్తము సైకిల్పై ర్యాలీ చేస్తూ ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దొంగలు రెచ్చిపోయారు. సాగర్ మెయిన్ రోడ్డుపై 2 షాపుల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు. బస్టాండ్ సమీపంలోని పెట్రోల్ బంకు సమీపంలోని ఆర్ఆర్ వైన్స్తో పాటు మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న శ్రీనివాస ఆటోమొబైల్ షాప్ షట్టర్స్ పగలగొట్టి కౌంటర్లలో ఉన్న నగదును అపహరించారు. బాధితుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఎలక్ట్రికల్స్ ఆటోమొబైల్ ఇంకోటి పోతుంది నాకు ఇంకా రిజల్ట్
డబ్బులు తీసుకుంటారు చేతిలో పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సేవాదల్ ఆధ్వర్యంలో ముషీరాబాద్ నియోజకవర్గం రామ్నగర్లో కార్యకర్తలు రాస్తా రోకో చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ సేవాదల్ రాష్ట్ర అధ్యక్షులు పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్ మాట్లాడుతూ మోదీ సర్కార్ 7 ఏళ్ల నుండి అనేక సార్లు పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెంచుకుంటూ పోతోందని, దీనివల్ల సామాన్య ప్రజానికానికి తీవ్ర ఇబ్బంది కలుగుతుందన్నారు. వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. రాస్తా రోకో చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ రోడ్డు రావడం జరిగింది. ఇవాళ రోజుకి 30 పైసలు 20 పైసలు పెంచుకుంటా ప్రపంచ రికార్డు సాధించిన మోడీ గారు ఇవాళ పెట్రోల్ 1 లీటర్కి వచ్చేటప్పటికి దాదాపు 107 రూపాయలు 108 రూపాయల దాకా వెళ్ళిపోతున్న పరిస్థితి వస్తుంటే ప్రజలు ఏ రకమైన దయనీయ పరిస్థితిలో ఉన్నారనేది అర్థం చేసుకోవాలి. ఒక పక్కన ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఒక పక్కన ధరలు పెరుగుతున్నాయి. ఇవేవి కూడా పట్టించుకోకుండా ఆయన విధానంతో, ఆయన ఆలోచనతో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తాం అనేది చాలా వ్యతిరేక విధానం. ఇది కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఏవైతే ఇవాళ దాకా పెంచుకుంటూ వచ్చిన ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ ఇమీడియట్గా రోల్ బ్యాక్ చేసి ప్రజలకి జైలు తీయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అందుకనే ఇవాళ సేవాదల్ ఇవాళ రోడ్డెక్కింది, రోడ్డు మీద ఇవాళ ధర్నా చేయడం జరిగింది. జై సేవాదల్. ఇక ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ సభ్యులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దోచుకుంటున్నాయని అన్నారు. పోలీసులు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలిస్తున్నారు. రీచినవి
మేము వందలాది సైకిళ్ళు తీసుకొచ్చినాం, ఒక్క సైకిళ్ళు కూడా దిగనేయకుండా చేసారు. గుర్రాలు టాంగలు తెచ్చినాం, అవి రిక్షాలు తెచ్చినాం. ఈ పోలీస్ జులుం ఎక్కువైపోయింది. సీఎంకు తొత్తులుగా మారారు. ఈ కమిషనర్ డీజిల్ అంతా మేము ఏం చేస్తున్నాం, పెరిగిన డీజిల్ పెట్రోల్ ధర మా ఇంటి కోసం ఇది బీద మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా నాశనం అవుతున్నాయి. గ్యాస్ పెంచారు, గ్యాస్ రేట్లు పెంచారు. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో 70 రూపాయలు ఉన్నది పెట్రోల్, ఈరోజు 104 రూపాయలు. 58 రూపాయల డీజిల్, ఈరోజు 98 రూపాయలు. ఈ బీజేపీ టీఆర్ఎస్ రెండు కలిసి దేశాన్ని రాంచుకుంటున్నారు, దోసుగా తింటున్నారు కొడుకులంతా. కాలాధన్ లాయింగే, 15 లాఖ్ గిరింగే, ఎన్నెన్ని చెప్పి దళితులు ముఖ్యమంత్రి ఇస్తా, 3 ఎకరాలు ఇస్తా, బెడ్రూమ్లు ఇస్తా అన్నారు. ఏడిచ్చినా 1% ఇచ్చిండు, 90% అన్నీ డబల్ బెడ్రూమ్. అంత బట్టబాద్ కుండకోరి మాటలు మాట్లాడితే అయిపోతాయి. అరిచేత్తో వైకుంఠం చూపిస్తున్నారు. సోనియా గాంధీ ఇచ్చింది తెలంగాణ, సోనియా గాంధీ. ఈయన సాగు నోట్ల కూడా ఏ నోట్ల కాంగ్రెస్ సచ్చి తెలంగాణ ఇచ్చింది 2 రాష్ట్రాలలో. ఈ ఒక్క ఎంపీ వచ్చి పార్లమెంట్లో బిల్ పాస్ అయినప్పుడు లేడు. మేము పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలను పోరాడి తెచ్చినాం తెలంగాణ. ఈయన ఉట్టే ఈ టైం పాస్ చేసిండు. ఈ ధర్నాలు గిన్నాలు బై ఎలక్షన్లు పెట్టుకుంటే కలెక్షన్లు రాస్తుండే. సమాచేసాడు కుటుంబం పాలించడానికి తెలంగాణ 4 కోట్ల ప్రజల గురించి ఆమెకు మేమందరం పోనీ ఇల్లు లేదు, పొక్కని కాళ్ళు లేవు, అందరు మొక్కి కాళ్ళు ఏళ్ళు మొక్కి మేము తెలంగాణ తీసుకొస్తే నిడ్డంగా తినుకుంటా 100 సంవత్సరాలు సరిపడే ధనం జమ చేసుకొని మిగులు బడ్జెట్. విక్టరీ షోటోకన్ కరాటే అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ ఎన్టీఆర్ నగర్ ప్రొఫెసర్ జయశంకర్ భవన్లో సీనియర్ జర్నలిస్ట్ ఎం సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, బీజేపీ రంగారెడ్డి జిల్లా స్పోక్స్ పర్సన్ కందికంటి కన్నాగౌడ్, ఖమ్మం సబ్ రిజిస్టర్ అశోక్ కుమార్, విక్టరీ షోట్కన్ కరాటే క్లబ్ ప్రెసిడెంట్ మేకల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా, కన్నాగౌడ్ మాట్లాడుతూ కరాటేలో ఉత్తీర్ణులైన వారికి యాక్సిడెంటల్ గా పాలసీ ద్వారా 5 లక్షల రూపాయలు మంజూరు చేసే పాలసీ తీసుకురావడం గొప్ప విషయమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ మహిళలకు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం కరాటే నేర్పించాలని అన్నారు. ఫౌండర్ మల్లికార్జున గారికి, వేదికను అలంకరించిన పెద్దలు, తెలంగాణ టూరిజం బోర్డు చైర్మన్ అయిన మన ఉప్పల శ్రీనివాస్ అన్న గారికి, మీ అందరు బాగోగులు చూడాల్సిన బాధ్యత ఈ సంఘం నడిపేటోళ్ళ మీద ఉన్నది కనుక వాళ్ళు మీ గురించి ఆలోచించి, మీ ఆరోగ్యం గురించి, మీ కుటుంబాల గురించి ఆలోచించి ఏదైతే యాక్సిడెంటల్ పాలసీ ఏదైతే రూపకల్పన చేసారో ఇదే విషయం ఇంతకు ముందుకు సత్యనారాయణ వాళ్ళ ప్రెస్ క్లబ్ కూడా ఇదే రకంగా సేవలు అందిస్తూ వచ్చారు. దాన్ని మళ్ళీ ఇంకొక సంఘానికి కూడా ఆయన చేయడం ఎంతో అభినందించే విషయము. సమాజంలో రుగ్మతాలకు దూరం ఉండే విధంగా రేపటి భావి తరానికి సంబంధించిన బాలలందరూ కూడా తీర్చిదిద్దే బాధ్యతను పోషిస్తుంది. పాఠశాలలో విద్యాభ్యాసాన్ని ఎట్లయితే ఉపాధ్యాయులు బోధిస్తున్నారో అదే ఉపాధ్యాయ స్థానంలో మీరుండి మీ వాళ్ళ శరీరం మీద శ్రద్ధతో వాళ్ళకు రేపు పొద్దున ఏదైనా యూనియన్ ద్వారా మనకు సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుంది. వారికి కూడా ఈ సభాముఖంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా మన ఆర్ట్ గురించి, మన విక్టరీ సంస్థ ప్రస్థానం గురించి మన మల్లికార్జున అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎల్బీ నగర్ సిరీస్ రోడ్డులో డీకాబో డికార్బనైజింగ్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. ద్విచక్ర వాహనం మొదలుకొని లారీ వరకు అన్ని రకాల వాహనాలను ఇక్కడ డికార్బనైజింగ్ చేస్తారు. వాహనాన్ని డికార్బనైజింగ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని నిర్వాహకుడు ప్రణవ్ చెప్పారు. ఇంజన్ జీవితకాలం పెరుగుతోందని, పికప్ మెరుగుపడుతోందని తెలిపారు. ఇంజన్ సున్నితంగా మారుతుందన్నారు. నల్లటి పొగ తగ్గిపోతుందని ఆయన వివరించారు.
మనది వచ్చేసి డీకార్బనైజింగ్ సెంటర్. మన సెంటర్ వచ్చేసి ఎల్బీ నగర్లో ఉందండి. ఇక్కడ మనము 2 వీలర్స్కి 4 వీలర్స్కి కార్ కానీ, బైక్ కానీ, స్కూటీ కానీ, సుమో కానీ ఇట్లాంటి అన్నిటికీ మనం డీకార్బనైజేషన్ చేస్తామన్నమాట. మనకు తెలిసిందే, మనం కార్లు వాడుతూ బండ్లైనా కార్లైనా మనం వాడుతూ దాని పర్ఫార్మెన్స్ కానీ, పికప్ కానీ, మైలేజ్ కానీ తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. ఇదంతా మనకి కార్బన్ వల్లే కారణం అన్నమాట. సో ఆ కార్బన్నే మనం ఎలాంటి ఇంజన్ ఓపెన్ చేయకుండా ఏం చేయకుండా మెషిన్ ద్వారా మనం ఆక్సిహైడ్రోజన్ గ్యాస్ పాస్ చేసి తీసేస్తామన్నమాట. మనం ఈ డీకార్బనైజేషన్ చేసుకోవడం వల్ల మనకి మైలేజ్ పెరుగుతుంది, పికప్ పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఏదైనా నల్ల పొగ వస్తే అది కూడా తగ్గిపోతుంది మనకి. అండ్ మన వంతు మనం ఈ ఈకో ఫ్రెండ్లీ సిస్టమ్కి మన పార్ట్ కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళం అవుతాము. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా సికింద్రాబాద్లో ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. చిలకగూడ క్రాస్ రోడ్ నుండి సీతాఫల్ మండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా సృజన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోజురోజుకు పెట్రోల్ ధరలు పెంచుతూ సామాన్యులపై భారం వేయటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన పెట్రోల్ ధరలని వెంటనే తగ్గించాలని, లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యూనియన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నేను ఆదం సృజన్ సికింద్రాబాద్లో సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై నిరసన వ్యక్తం చేస్తూ మేము సికింద్రాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో విద్యార్థులము ఒక 40 నుంచి 50 మంది మేము నిరసన తెలపడం జరిగింది. మేము ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి, లేదంటే ముందు మేము ఈ నిరసనని తీవ్ర స్థాయిగా వేరే విధంగా మేము తీసుకుపోతాము. నెక్స్ట్ ఎడ్ల బండితో చేస్తాము, లేకపోతే మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము. తగ్గకపోతే మాత్రము పెట్రోల్ డీజిల్ ధర తగ్గించకపోతే ఎన్ఎస్ఏ ద్వారా విద్యార్థులం అందరం మేము కదం దొక్కి మేము సిటీలో నలుమూలన మేము నిరసన వ్యక్తపరుస్తూనే ఉంటాము. అలాగే ఈరోజు చూసుకుంటే బేస్ ట్యాక్స్ 33 రూపాయలు, అలాగే బేస్ ట్యాక్స్, మోడీ ట్యాక్స్, రవాణా ట్యాక్స్, కేసీఆర్ ట్యాక్స్, సెస్, మళ్ళీ రోడ్ల మీద బండ్లు మేము నడుపుతున్నందుకు రోడ్లకు కూడా రూపాయి తీసుకుంటారు పెట్రోల్లో. అట్లనే పెట్రోల్ డీలర్లు ఒక 3 రూపాయల 70 పైసల నుంచి 4 రూపాయల కమిషన్ తీసుకుంటారు. మోడీ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వం రెండు కలిసి 60 నుంచి 65 రూపాయల సామాన్య ప్రజలు లీటర్ ఏదైతే కాస్ట్ ఉందో 60-70 రూపాయలు ఓన్లీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నారు. వెంటనే మేము ఏం హెచ్చరిస్తున్నామంటే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు మాత్రము వీళ్ళు పెట్రోల్ లీటర్ ప్రైస్ తగ్గించరు. క్రూడ్ ఆయిల్ ధరలు పెంచినప్పుడు మాత్రము వీళ్ళు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినాయి కాబట్టి, బేస్ ప్రైస్ పెరిగింది కాబట్టి మేము లీటర్ పెట్రోల్ ప్రైస్, డీజిల్ ప్రైస్ పెంచుతున్నామంటారు. కానీ మేమేం చెప్తున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మీకు కమిషన్లు ఏదైతే 60-70 రూపాయలు మీరు ఛార్జ్ చేస్తారో అది తగ్గించుకొని సామాన్యులకి అందుబాటులో తెచ్చే విధంగా కొంచెం తగ్గించి చేయాలని మా యొక్క విన్నపం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రామాంతపూర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్లు పన్నులు పెంచి ప్రజలు నడ్డి విరుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్ అన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం రామంతపూర్ నుండి ఉప్పల్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణ జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తలు సైకిళ్లు, బండ్లపై ర్యాలీ నిర్వహించి నిరసన
తెలుపుతున్నారన్నారు. ప్రజలు ఇప్పటివరకు కరోనా పాండమిక్తో బాధపడుతుండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలను పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో నలుమూలల అన్ని జిల్లాలో 33 జిల్లాలో ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వము పెట్రోల్, డీజిల్ ధరలు ఏ విధంగా పెంచిందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ఎంత పన్నేసి దరిదాపుగా 103-104 రూపాయలు పెట్రోల్ అయింది ఈరోజు. దానికి నిరసనగా ప్రతి జిల్లాలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమము, సైకిళ్ళు మరియు ఎడ్ల బండ్లతోటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈరోజు రాష్ట్రంలో పెంచినటువంటి నిత్యావసర వస్తువులే కానీ తర్వాత వచ్చి ఏ దాని మీద చూసినా ఈరోజు ప్రతి దాని మీద ఇష్టం ఉన్నట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను వేసుకుంటూ ఈ యొక్క పాండమిక్ సమయంలో పన్నులు లేకుండా ఉన్నటువంటి ఈ ప్రజానీకానికి మోయలేని భారాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ చేస్తున్నది. దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఈరోజు ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో, తర్వాత రామంతపూర్ అండ్ ఆప్షిగూడ డివిజన్ల నుంచి ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీగా ఉప్పల్కు బయలుదేరడం జరుగుతున్నది. ఈరోజు మన తెలంగాణ నూతన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రామంతాపూర్ డివిజన్ నుంచి సైకిల్ ర్యాలీ భారీ ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేయడానికి ఉప్పల్కి మేము బయలుదేరడం జరిగింది. మరి మోడీ ప్రభుత్వం ప్రజలను ఏదో చేస్తుంది, మంచి చేస్తుందని మబ్బబెట్టి ఈరోజు గద్దెక్కిన తర్వాత మంచి నూనె కానీ, పెట్రోలే కానీ, డీజిల్ కానీ, నిత్యావసర సరుకుల అన్ని ధరలు పెంచుకుంటూ పోతుంది. మరి మధ్యతరగతి కుటుంబాలు నడుములు విరగొట్టి వాళ్ళని పీడించి మరీ డబ్బులు వసూలు చేస్తుంది. మొన్నటిదాకా కరోనా కష్టకాలంలో జనాలు బతకాలంటే తినడానికి తిండి లేని సమయంలో కూడా పెట్రోల్ ధరలు డైలీ పెరుగుకుంటూ పోతూనే ఉన్నది. దాన్ని నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పిలుపు మేరకు రామంతాపూర్ డివిజన్ నుంచి మేము సైకిల్ ర్యాలీ భారీ ఎత్తున తీస్తున్నాము. ఇప్పుడు ప్రజలందరికీ ఒకటే ఏంటంటే ప్రజలు ఆలోచించాలి, గ్రహించాలి. మోడీ ప్రభుత్వం ప్రజలను ఎలా పీలిస్తుందో అని చెప్పి ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. మరి రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే మళ్ళీ కాంగ్రెస్ కా సాత్ గరీబ్ కా హాత్ అన్నట్టు ఇందిరాగాంధీ గారు చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ డివిజన్ కృష్ణానగర్లోని నూతన యాక్సిస్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే శ్రీ మాగంటి గోపీనాథ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ పటేల్, యాక్సిస్ బ్యాంక్ సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరి యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన
రైతులు ఉద్యోగస్తులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ వీళ్ళందరూ కూడా లీడర్లందరూ కూడా మరి ఈ బ్యాంకు దాదాపు ఇప్పుడు చెప్పారు ఇది 150 అంటే 150 బ్రాంచ్ అని మొత్తం ఇండియాలో కూడా వేల సంఖ్యలో 4,800 ఉన్నాయి. మరి ఈ యాక్సిస్ బ్యాంకు యొక్క సేవలు ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఈ మంచి స్పాట్లో పెట్టారు. బ్యాంక్ ఇది డెఫినెట్గా బ్రహ్మాండంగా ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల అసలు ఎక్కడ లేవు దగ్గరలో. మరి 150 బ్రాంచ్ నా ద్వారా ఇనాగ్రేషన్ చేయడం నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఎప్పుడు కూడా మీకు ఏ సపోర్ట్ కావాలో ఏమున్నా కానీ మా తరఫున మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. జరగాలని ఏ ఇబ్బంది ఉన్నా మేము ఎప్పుడు మీకు తోడుగా ఉంటామని చెప్పేసి కోరుకుంటూ మరి ఇలాంటి బ్రాంచ్లు ఇంకా ఎన్నో ఓపెన్ చేయాలి. ముఖ్యంగా నా కాన్స్టిట్యున్సీలో నా డివిజన్ ఓపెన్ చేసినప్పుడు నేను చాలా సంతోషంగా తప్పకుండా జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా మన తరఫున నేరేడు చర్ల మండలం కేంద్రంలో మండల అధ్యక్షులు పార్థనబోయిన విజయ్ కుమార్, గిరిజన మోర్చా మండల అధ్యక్షులు మాలోతు బాలునాయక్ అధ్యక్షతన ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు బాల్సన్ నాయక్, ఉపాధ్యక్షులు బానోతు లక్ష్మి, హుజూర్ నగర్ నియోజకవర్గ కన్వీనర్ బాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీ సారథ్యంలో 8 మంత్రి పదవులు కేటాయించడం హర్షణ తగ్గించే విషయమని అన్నారు. ఆదివాసీ గిరిజనుల అందరి తరపున ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీరబాబు, విజయ్ రెడ్డి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ గిరిజనులకు 8 మందికి గిరిజన మంత్రులుగా ఇవ్వడము భారతదేశ చరిత్రలో ఒక అధ్యయనం అని చెప్పేసి ఈ సందర్భంగా వారికి మన గిరిజన మోర్చా తరఫున వారందరికీ కూడా మనందరం కూడా కృతజ్ఞత తెలుపడం కోసం ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పాలాభిషేకంలో మరి మండల పార్టీ అధ్యక్షులు, మిగతా మన కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ మోర్చాలు మిగతా సోదరులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసినందుకు చాలా సంతోషం. కాబట్టి మిత్రులు, సోదరులు, శ్రేయాకారులు, మండల పార్టీ అధ్యక్షులు, మరి అసెంబ్లీ జరిగిన కార్యకర్తలు అందరికీ కూడా ఈరోజు మనం మోడీ మన ప్రధానమంత్రి గారు 24 ఏళ్ల చరిత్రలో వెలుగని రీతిలో ఆదివాసీ గిరిజనులకు 8 మందికి గిరిజన మంత్రులుగా ఇవ్వడము భారతదేశ చరిత్రలో ఒక అధ్యయనం అని చెప్పేసి ఈ సందర్భంగా వారికి మన గిరిజన మోర్చా తరఫున వారందరికీ కూడా మనందరం కూడా కృతజ్ఞత తెలుపడం కోసం ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పాలాభిషేకంలో మరి మండల పార్టీ అధ్యక్షులు, మిగతా మన కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ మోర్చాలు మిగతా సోదరులు అందరూ కూడా పాల్గొని విజయవంతం దేశ రాజకీయాల్లో దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని నకరికల్ శాసనసభ్యుడు చిరుమూర్తి లింగయ్య అన్నారు. PMGSY జీవ వైవిధ్య కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా చిట్యాల మండలంలోని నేరడ, ఎల్లికట్ట గ్రామ సరిహద్దుల్లో రోడ్డుకు ఇరువైపులా ఆయన మొక్కలు నాటారు. నేరడ గ్రామంలోని ఎస్సీ కాలనీ మహిళలతో మాట్లాడారు. ఎస్సీ కాలనీలో పేరుకుపోయిన అన్ని సమస్యలను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. కాలనీలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థకు ప్రతిపాదికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. దారా పడుతుందా? ఓకే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సరూర్ నగర్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. మధు యాష్కిని విమర్శించే స్థాయి టీఆర్ఎస్ కు లేదని హెచ్చరిక.
హయత్ నగర్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ సైక్ ర్యాలీ. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్. నగరంలోని కృష్ణానగర్లో నూతన యాక్సిస్ బ్యాంక్ ఏర్పాటు ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. మిర్యాలగూడలో రెచ్చిపోయిన దొంగలు, 2 షాపుల్లో చోరీ, నగదు అపహరణ. ధరలు తగ్గించాలని సేవాదల్ ధర్నా. నగరంలోని ముషీరాబాద్ లో రాస్తారోకో చేపట్టిన కార్యకర్తలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.